సో చూస్తున్నారు కదండి, ఈరోజు మన చికెన్ ఫ్యాక్టరీ ఎపిసోడ్ 11లో మనం మునక్కాయ చికెన్ టమాటా చేసుకుంటున్నాం. సో మునక్కాయలు అనేవి చాలా పౌష్టికాహారాన్ని కలిగిస్తాయి. సో చికెన్లో మునక్కాయ వేసుకుంటే బాగుంటుంది. ముందుగా మనకు కావాల్సింది కారం పొడి, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, టమాటాలు అండ్ అలాగే మునక్కాయలు. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఆ స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకుందాం. ఎందుకంటే ఇంట్లో లైటర్ కనపడలేదు, అందుకని నేను అలా వెలిగించాను. సో కొంచెం మందమైన గిన్నె పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బాగా కూర బాగా వస్తుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత మునక్కాయలు వేసుకొని మునక్కాయలని కొంచెం ఆయిల్లో సాల్ట్ వేసి వేపి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఎందుకు అంటే మనం కర్రీలో వేస్తే అవి కరిగిపోతాయి, లేతగా ఉంటే స్మాష్ అయిపోతాయి. కాబట్టి కొంచెం సాల్ట్ వేసి నీట్గా చిన్నటి మంట మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి తర్వాత తీస్తే అవి బాగా ఉడికిపోయి ఉంటాయి. వాటిని మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి సన్నగా తరిమి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు వేసుకోవాలి. రెండు వేసుకొని చక్కగా బ్రౌన్గా వేపుకోవాలి. సన్నటి సెగ మీద వేపుకోవటం వల్ల ఏమవుతుందంటే చికెన్ కర్రీలో ముందు గ్రేవీ వస్తుంది. ఉల్లిపాయ ఎప్పుడైతే మంచిగా ఉడుకుతుందో అప్పుడైతేనే మనకి గ్రేవీ వస్తుంది. మనం కర్రీస్లో కలుపుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా దాన్ని కలిపేసుకోవాలి. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసే వంటల్లాగే చేసుకోవాలి, ప్రత్యేకంగా ఏమీ లేదు, కాకపోతే సింపుల్ రెసిపీస్ అనమాట. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి చక్కగా కలుపుకున్న తర్వాత తీసి పెట్టుకున్న 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను నేను. చికెన్ వేసి ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసేసి చక్కగా చికెన్ని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. బాగా కలపాలండి. బాగా కలిపేసేసి చికెన్ మీద మూత పెట్టేసి వదిలేసుకోవాలి. అండ్ తర్వాత ఏం చేయాలి అంటే కారం పొడి, గరం మసాలా అండ్ అలాగే కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ వేసి చికెన్ని బాగా కలపాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని చక్కగా బాగా అన్ని చికెన్ ముక్కలకి పడేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే చికెన్లో మనము వాటర్ పోసే ముందు ఈ మసాలాలన్నీ వేసుకుంటే ఏమవుతుందంటే ముక్కలకి బాగా పడుతుంది. బాగా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేసుకోవాలి. అండ్ తర్వాత ఏం చేయాలంటే టమాటా వేయగానే ఎప్పుడు కలపకూడదండి. టమాటా వేసిన ఒక 5 నిమిషాల వరకు అలాగే పెట్టి తర్వాత కలుపుకోవాలి. తర్వాత కలుపుకుంటే ఏమవుతుంది అంటే టమాటా మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట. స్మాష్ అయిపోయి ఏమైపోతుంది అంటే గ్రేవీ లాగా వస్తుంది. మునక్కాయలు వేసేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా, చక్కగా కలిపేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత అందులోనే మునక్కాయలు కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ సగం మునక్కాయలని ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. అందులో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఈజీగా కలుపుకోవచ్చు. నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. ఆ కొంచెం వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే చాలా నీట్గా మునక్కాయ కూడా దాంట్లో కుక్ అయ్యి మునక్కాయలో చికెన్లో ఉన్నటువంటి స్మెల్ కానీ చికెన్లో ఉన్నటువంటి టేస్ట్ కానీ మునక్కాయలకు కూడా వస్తుంది. మీరు బాగా గమనించండి, చాలా దగ్గరగా వండుతున్నాను, చాలా తక్కువ వాటర్ పోసాను. అండ్ ఇప్పుడైతే కొంచెం చికెన్ టమాటాలు అండ్ మునక్కాయలు చక్కగా ఉడకడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం బాగా కలిపేసుకొని చిన్న మంట మీద కాసేపు పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ చూడండి, ఆ చికెన్లోంచి చక్కగా పొగలు వచ్చేటప్పుడు కొంచెం కొత్తిమీర లేకుండా చాలామంది వంటలు చేసుకోరు. బట్ కొత్తిమీర వేసుకుంటే ఏంటి అంటే ఫ్లేవర్ అనేది వస్తుంది. సో బట్టి చూసారు కదా ఎంత చిక్కగా దగ్గరగా అయిపోయింది కర్రీ. ఇలా కర్రీ చేసుకుంటే ఈ కర్రీ మనకు రోటీస్లోకి కానీ లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ టిఫిన్స్లో కూడా బాగుంటుంది. అండ్ మునక్కాయలు అనేవి హెల్త్కి చాలా మంచిది. ఓన్లీ మునక్కాయలు పప్పులోనో సాంబార్లోనో కాకుండా ఇలా చికెన్లో వేసుకొని చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే చికెన్లో ఉన్న ప్రోటీన్ అండ్ అలాగే మునక్కాయలో ఉన్న ప్రోటీన్ కూడా మనకు వస్తుంది. మునక్కాయలు చూడండి చక్కగా మంచిగా ఉడికేసాయి అండ్ మంచి గ్రేవీగా ఉంటాయి. సో కాసేపు మనం ఆ చికెన్ ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేసాము అంటే పూర్తిగా కుక్ అయిపోతుంది అండ్ మన చికెన్ మునగకాయ కర్రీ రెడీ.